ఓం శ్రీ దుర్గా పరమేశ్వరాయ నమః. ఓం శ్రీ శ్యామాండేశ్వరి దేవి నమః. ఓం శ్రీ వారాహి దేవి నమః. అందరికీ నమస్కారము. ఇంట్లో సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమికుల సమస్యలు, ఇష్టపడ్డవాళ్ళు దూరం ఉండటం, కొన్ని రోజులు కలిసి ఉన్నాము, ఏ చిన్న మాట దగ్గర చిన్న సమస్య వలన దూరం అయిపోయాము, మళ్ళీ కలవాలి, మాట్లాడాలి అనుకున్నా కూడా కుదరటం లేదు, వీలు పడటం లేదు అనుకుంటున్న వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా చిన్న మంత్రాన్ని మీరు చేసినట్లయితే మీరు రిజల్ట్ తక్కువ టైంలో చూసే అవకాశం ఉంటుంది. ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, బయటికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఇది మీ ఇంట్లో కాంపౌండ్ లోపల చేసుకునేది, ఇంటి పైన బిల్డింగ్ పైన కూడా చేసుకోవచ్చు. ఇది ప్రేమికులకి, భార్యాభర్తలకి మేము చాలా రోజుల నుంచి కలిసి ఉండామండి, మధ్యలో కొంచెం విరోధం వచ్చి దూరం అయ్యాము, కానీ మళ్ళీ కలవాలంటే కలవలేకపోతున్నాము, మాట్లాడటానికి కూడా పోయింది, ఫోన్ కూడా బ్లాక్ లిస్ట్లో పెట్టేసారు. ఆ విధంగా నడుస్తున్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియోలో చూసి 1, 2, 3 సార్లు చేయండి, ఫలితం చూడండి. ఒకవేళ మేము చేసామండి మాకు రాలేదు, 1, 2, 3 రోజులు చేసిన మాకు రాలేదు అనుకోవాలి, చేయండి, కంటిన్యూ చేయండి. దీనివల్ల మీకు వేలు వందలు నష్టం అయ్యేది ఏమి లేదు. ఎందుకంటే ఇది ఒక చిన్న పేపర్ మాత్రమే ఖర్చు అవుతుంది, 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. ఒక చిన్న పేపర్ మొక్క, ఒక 5 నిమిషాలు టైం. ఆ మంత్రం అది అంత శక్తివంతమైన మంత్రం, చామండి దేవి మంత్రము. మీరు ఎటువంటి అనుమానం పెట్టుకోకుండా, మేము 2 రోజులు చేసి 10 మంది ఉంటారు, మేము ఉదయం చేసామండి, రాత్రి ఫోన్ చేసి రాత్రి 2 గంటల టైంలో ఫోన్ చేసామండి, మేము ఉదయం చేసామండి, మాకు రెస్పాన్స్ ఏం లేదండి, ఫోన్ రాలేదు, మేము చేసామండి, ఫోన్ తీయలేదండి, రిసీవ్ చేయలేదు అంటారు. అట్టంతా జరగదు అయ్యా, మాటలు చెప్పుకోవటానికి మాత్రమే బాగుంటాయి. కొద్దిగా సాధన అనేది ఉండాలి, కొంచెం సాధన చేస్తూ ఉన్నట్లయితే రిజల్ట్ వస్తాయి. కానీ మేము పొద్దున్న చేసాం, సాయంత్రానికి రావాలి, సాయంత్రం రాత్రి చేసాం, ఉదయం తెల్లరేళ్ళకి ఫోన్ రాలేదు వచ్చిద్దాం, అట్లా ఆలోచన మూర్ఖత్వం అంటారు. 1, 2, 3 రోజులు చేయండి, 3 రోజులు కాకపోతే 11 రోజులు. మీకు ఎంతగా ఏదో వేలు వందలు నష్టపోయేది ఏమి లేదు. ఒక వైట్ పేపర్ తీసుకోండి, వైట్ పేపర్ పైన వాళ్ళు, మీరు ఆడవాళ్ళైనా స్త్రీ అయినా పురుష అయినా ఎవరైనా, మేము మా ఫ్రెండ్ శ్రీ, ఎవరైనా ఆడ మనిషి, మేము చాలా ఫ్రెండ్ కంపెనీలో పనిచేస్తున్నాము, పక్కనే సీటు, చాలా మంచిగా రోజుగా మాట్లాడుకుంటున్నాము, కానీ వల్ల దూరం అయ్యాము. కానీ మేము అప్పుడు మాట్లాడుకున్న విషయాలు చాలా మంచి విషయాలు, స్వీట్గా ఉండే స్వీట్స్ అయినా మాటలు గుర్తుకొస్తున్నాయి, అంత మంచిగా మాట్లాడుకునే వాళ్ళని, వాళ్ళైనా మగవాళ్ళైనా ఉన్నారు, చెప్పేది కాదు, ఉన్నారు లోపల బాధ. ఎవరో చెప్తారు, ఎవరికైనా చెబితే మనకి ఏమన్నా రెమెడీ చెప్తారు కావాలని, అందరికి చెప్పాలంటే చెప్పరు. ఎట్లా ఉన్న భార్యాభర్తలైనా సరే ఎవరికైనా తీసుకోవచ్చు, ఇది వాళ్ళు వీళ్ళు అనేది కూడా ప్రతి ఒక్కరు తీసుకొని వైట్ పేపర్ తీసుకోండి, పైన వాళ్ళ పేరు రాయండి, ఎవరైతే మనకు అనుకూలంగా రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు రాయండి.
వాళ్ళ పేరు రాసిన తర్వాత మధ్యలో స్వస్తి గుర్తేయండి. స్వస్తి గుర్తయిన తర్వాత మీరు మీ పేరు రాయండి. మీ పేరు రాసిన తర్వాత చేతిలో ఉంచుకొని 4 మడతలు వేయండి. 4 సార్లు ఫోల్డ్ చేసి చేతిలో ఉంచుకొని మంత్రం అనేది మీరు స్టార్ట్ చేయండి. సంకల్పం చెప్పుకోండి. మీ ఇష్టదైవానికి సంకల్పం చెప్పండి. మీ కులదైవానికి సంకల్పం చెప్పుకొని మంత్రాన్ని స్టార్ట్ మొదలు పెట్టండి. ముందుగా 1-2 రోజులు మీరు బాయికంటూ అంటే నోటికి వచ్చేటట్లుగా చెప్పుకోండి. ఈ మంత్రం మొదలుపెట్టి 21 సారి అయిన తర్వాత మీరు ఆ పేపర్ని పేరు ఉన్నది కదా, ఆ పేపర్ని కాల్చిన తర్వాత దాన్ని బయట పడేయకుండా కప్పులో కానీ ప్లేట్లో కానీ తీసి భద్రపరచుకోండి. భద్రపరిచి పేపర్లో పెట్టి పొడి చేయండి. ఫోల్డ్ చేసి రాత్రి 11 చేతి ఉంచుకొని ఎవరైతే మనం విషయం కావాలని మనం సంకల్పం చెప్పి చేసేమో వాళ్ళని గుర్తు చేసుకోండి. 1-2-3 సార్లు మంత్రం చెప్పుకున్నా కూడా ఇబ్బంది లేదు. చేసుకున్న తర్వాత దాన్ని మీ తల్లికి పెట్టుకోండి. లేకపోతే తల దిండు ఉంటుంది కదా, అది లోపల పెట్టండి. లోపల పడుకోండి. ఇది రోజు తీయాలంటే 1-2-3 రోజులు, కాకపోతే 11 రోజులు అని చెప్పాను కదా, అట్లా రోజు తీయాలని రోజు తీయాల్సిన అవసరం లేదు. దీన్ని 2 రోజులు 3 రోజులు కుదరకపోతే 11 రోజులు అదే దాన్ని మాత్రం అట్లా లోపల ఉంచండి. మీరు చేసేది రోజు పేపర్ మీద రాసి కాల్చి వేసి దాన్ని బూడిద బస్మంట చేతిలో ఉంచుకొని ఎవరి పేరైతే విషయం కావాలని రాసే వాళ్ళని గుర్తు చేసుకోండి. చేతిలో పట్టుకొని వాళ్ళు చెప్పుకొని వాళ్ళు ఎటువైపు ఉన్నారో ఇల్లు కానీ ఊరు కానీ స్థలం కానీ అటువైపు తిరిగి చేతిలో అంటే ఆ బూడిద వాళ్ళ వైపు. ఈ 3 రోజులు 11 రోజులు ఫస్ట్ రాసిన సీటు మాత్రం తలదిండులోనే ఉండాలి. తలదిండి కింద దిండులో పెట్టాలి. దీనికి మంత్రం వచ్చేసి చామదేవి మంత్రం చాలా మంచిగా పనిచేస్తుంది. కొంతమంది అడగవచ్చు మీరు చేసేలా అని వంకర టెంకర. మాకు అవసరం లేదయ్యా, మేము అలాంటివి చేయకూడదు కూడా. మేము అలాంటివి చేస్తూ ఉన్నట్లయితే మేము ఏ విషయానికి మేము ముందుకు పోలేము. మాకు అలాంటి ఆలోచనే రాకూడదు. ఎందుకు అడుగుతున్నాం చేస్తున్నాము అంటే మరి ఎందుకు చేసేవారు అని అడుగుకోవచ్చు. మీకు అవసరం లేకపోవచ్చు, ఇబ్బందుల్లో ఉండేవాళ్ళు కావచ్చు. నిపుణుడు టాబ్లెట్స్ ఉంటారు, నొప్పి లేనివాడు ఎందుకు అంటారు. మీకు కొంతమందికి అవసరం లేకపోతే అవసరం ఉంటుంది. అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకుంటారు. అవసరం లేని వాళ్ళు పిచ్చి పిచ్చి వంకర ఇంకా ప్రశ్న చేయొద్దు. నీకు అవసరం లేనప్పుడు మీరు సైలెంట్గా చేసుకోండి. అంతేగాని మీకు ఒక అవసరం చేసి కలబోదు. ఎవరికైనా 10 మందిలో 9 ఉంటారు ఈ సమస్యలో ఉన్న వాళ్ళు, వాళ్ళకైనా ఉపయోగపడిద్దిలే అనుకుంటారు. మీరు వంకర టింకర ప్రశ్న చేసి దీనికి సమాధానం చెప్పడం కూడా అవసరం లేదు కూడా. దీనికి మంత్రము చాముండి దేవి మంత్రము. ఇదిగో ఇక్కడ వాళ్ళ పేరు రాయండి, స్వస్తి గుర్తు రాయండి, మన పేరు రాసుకోండి, మీ పేరు రాసుకోండి. మీకు ఎవరైతే విషయం కావాలో వాళ్ళ పేరు రాయండి, మధ్యలో స్వస్తి గుర్తు వేయండి, ఇక్కడ మీ పేరు రాసుకోండి, కింద మంత్రం ఇదిగో ఈ విధంగా ఉంటుంది. చదివి చెప్పండి, డిక్టేషన్లో పెట్టండి అంటారు. ఎంతకని పేపర్ మీద కామదేవాయ. మీకు విషయం కావాలనుకుంటున్నారు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఇక్కడ పెట్టండి.
వశ్యం ఫట్ స్వహ అని చెప్పుకోవచ్చు. 108 సార్లు చేసుకోండి మంత్రం. 108 సార్లు అయిపోయి కలపాలి. ముందు 21 సారి చెప్పిన తర్వాత కాలవటానికి ప్రారంభించండి. ఫాస్ట్గా చెప్పండి. కాలు అయిన తర్వాత కూడా మంత్రం కావచ్చు. కాలు బూడిదైపోయిన తర్వాత కూడా చేతిలో పట్టుకొని మంత్రం చెప్పుకుంటాం. ఎందుకంటే 108 సార్లు చెప్పమని చెప్పేసి అయ్యో అంతసేపు ఈ పేపర్ కాలిపోతుంది కదా అప్పుడు ఎడ చేయాలనుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇవి కాలి బూడిద అయిన తర్వాత కూడా చేతిలో ఉంచుకొని మంత్రం 108 సార్లు చెప్పండి. 1, 2, 3 చేయండి. రాలేదంటే 11 సార్లు చేయండి. మంచిగా సమస్య ఉన్న వాళ్ళకి చెప్తున్నా, లేని వాళ్ళకి అవసరం లేదనుకోండి. ఈ శ్రీమద్ ఛానల్ షేర్ చేయండి. మరొక మంచి వీడియో జై వారాహి.